అస్సాంను వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో అక్కడ నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. 7 జిల్లాల్లో 3 లక్షల మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 280 గ్రామాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క కోక్రోజర్ జిల్లాలోనే 87 గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. 30,000 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సుమారు 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలతో చాలా వరకు రోడ్లు, బ్రిడ్జిలు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదంటున్నారు అధికారులు. అటు మేఘాలయలోనూ వరద బీభత్సం కొనసాగుతుంది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో 6వ నంబర్ జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో జైంతియా హిల్స్ జిల్లాకు ఇతర ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోయాయి.